ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట మంచు పూల గోగు తోట ఏరువాక ఎంకి పాట ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు సెలయేటి పరుగులు గోదారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా బాడిషేను పట్టి కర్ర చెక్కు కమ్మరి మట్టి చేత బట్టి కడవ చేయు కుమ్మరి కళ్ళు గీసే గౌడలు గొర్రెలు గాసే గొల్లలు గంగిరెడ్ల దాసరి మేళమేయు మంగలి చాకిరేవు కాడ చాకలి ఊరి పెద్దల తీర్పులోగిలి అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా ఇంట్లో ఉన్నారు, వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి, బిజినెస్ చేస్తూనే ఉన్నారు, మాతో మాట్లాడుతూనే ఉన్నారు, కార్యక్రమం చేయిస్తూనే ఉన్నారు, మన వెళ్ళే సిగ్నేచర్స్ చేయించారు, అన్ని కంప్లీట్ చేశారు. అంటే ఒక స్త్రీకి ఎన్ని చేతులు కావాలి? ఆదిశక్తే చేసిందని నేను అనుకుంటున్నాను. అంతటి కౌశల్యవతి మా పుల్లా భారతి గారు. ఆవిడ గురించి చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. భారతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. PSTs members అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీనివాస్తో సహా చేసాం. స్పెషల్లీ మీకు వచ్చే ప్రతి అమావాస్య పౌర్ణమి కూడా మీరు యజ్ఞం ఆన్లైన్లో యజ్ఞం చేస్తున్నాము. అనురాధ గారు గొప్ప గారు ద్వారా చేపిస్తున్నాము. ప్రతి నెల జరుగుతుంది, మిస్ అవ్వకుండా జరుగుతుంది. దాంతోపాటు అన్నపూర్ణ పథకం కింద ప్రతి నెల 10 కేజీ బియ్యం ఇస్తున్నాము. ప్రతి నెల ఇంతవరకు వెతికిస్తున్నాము. నేను సీపాస్ మేము 6,000 సీపాస్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. జయవాసవి ఆకలేసింది మేడం, ఎందుకన్నా గట్టిగా చెప్పలేమంటారా? ఒక్కసారి జయవాసవి. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, చీఫ్ గెస్ట్ గారికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వచ్చినటువంటి క్లబ్ పిఎస్టీస్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకు కూడా మా 3 జోన్ చైర్పర్సన్స్ నుంచి కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఆదివారం రోజు ఇంతమంది ఇక్కడ గుమిగూడము అంటే నిజంగా అది మీ గొప్పతనం అంటారా? కాదండి, మీ ఇంట్లో మీ హస్బెండ్తో వైఫ్తో గొప్పతనం. అవునా కాదా? అంతే కదా. పొద్దున 8:30 కల్లా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు అంటే, పొద్దున 8:30 కల్లా మన ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు అంటే, వచ్చి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది అంటే
ఎవరు చెప్పండి కారణం? ఇక్కడ ఉండి చేసే వీళ్ళని కాదు, వీళ్ళని పంపించారు చూడండి. ఆదివారం అయినా కానీ ఇంట్లో హస్బెండ్స్ పిల్లలు వాళ్ళు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇందాక అన్నారు కదా నేను ఎన్నో చేస్తానని చెప్పి మన రేణుకా గారు నా గురించి చాలా చెప్పారు కదా. అన్ని నేను ఎలా చేయగలుగుతున్నాను అనుకుంటున్నారా? నా కుటుంబ సపోర్ట్ అండి, నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్, మా శ్రీవారు నా పక్కనే ఉన్నారు. సో ఒక్కసారి రెడ్డి శేష్ కుమార్ గారండి. అందరు చూడగానే ఫస్ట్ రెడ్డియా ఏంటి అమ్మా ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. మేము కూడా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అలాగే చాలాసార్లు ఎంక్వైరీ చేసాము. చేసి పైన ఓకే రెడ్డి ఫ్రెషర్స్ లో కూడా ఉంటారు అని ఫిక్స్ అయి మా అమ్మ మా నాన్న ఇచ్చారు. సో ఈ రోజు మీరు అందరికి కూడా రెడ్డి జోన్ సోషల్కి వచ్చారు. సిరి శేషుల ఉత్సవం అయింది. నా పేరు వాసవియన్ కేసీఎఫ్ డాక్టర్ భాను శిరీష అండి. డాక్టర్ అంటే నేనేమి డాక్టర్ చేయలేదు, డాక్టర్ చదవలేదు, కానీ నేను చేసేటువంటి సోషల్ సర్వీస్ డివోషనల్ సర్వీస్ గుర్తించి అమెరికన్ యూనివర్సిటీ నాకు డాక్టర్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని ఎలా చేయగలుగుతున్నాను అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను కదా కుటుంబ సపోర్టు. పెళ్ళైన తర్వాత శ్రీవారు ఎంత సపోర్టు, చిన్నప్పటి నుంచి పెంచినటువంటి అమ్మ నాన్న వాళ్ళు నేర్పించిన పద్ధతులు, వాళ్ళు నేర్పించిన విలువలే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి మా అమ్మ నాన్న కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటానండి నేను. సో నా పేరు చెప్పేశాను నాకు ఆల్రెడీ. నేను జోన్ చైర్పర్సన్ 1. నా కింద 4 క్లబ్స్ ఉంటాయండి. నాకు అలాట్ చేసిన క్లబ్స్ వచ్చేసి కరోనా టైంలో మేమంతా కరోనా ప్రెసిడెంట్స్ అనమాట. అందరికీ ఏంటంటే ప్రెసిడెంట్గా కాలర్ వేసుకోవడము 1 సంవత్సరమే ఉంటుంది, అవునా కాదా? కానీ అమ్మవారు మాకు 2 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. 2019 and 2020 ప్రెసిడెంట్ అండి. నేను 2019లో చార్టర్ ప్రెసిడెంట్గా అడుగుపెట్టాను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో. యాజ్ ఏ మెంబర్గా అడుగు పెడదాం అనుకున్నాను. కాకపోతే అమ్మవారు నీకు కొన్ని ఉన్నాయమ్మా లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పేసేసి నాకు రావడంతో చార్టర్ ప్రెసిడెంట్గా క్లబ్ స్థాపించే అవకాశం ఇచ్చారు. అమ్మవారు అలా అనుగ్రహం ఇచ్చారు నాకు. నేనేమనుకున్నాను అంటే చార్టర్ ప్రెసిడెంట్ అమ్మయ్య 40 మంది ఉంటారు, మనం ఇన్ని రోజులు ఎక్కడో చాట సర్వీస్ చేస్తున్నాము, మన వాసవి చేయడంలో ఏముంది, సరే 40 మంది ఉంటారు, ప్రెసిడెంట్ అంటే అన్ని ఇలా అరేంజ్ చేస్తారు, ఫోటోలు కాలేమో అనుకునే దాన్ని నేను అప్పట్లో. కానీ దిగిన తర్వాత తెలుస్తుంది అనమాట ఆ లోటు. ఆ 40 మందిని మనమే సేకరించాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా చెప్పాలి, అవునా కదా అండి? అందరికీ తెలిసిన విషయమే అది. ఏ విషయమో తెలియకుండా ఒక మెంబర్గా అడుగు పెట్టాల్సిన నేను చార్టర్ ప్రెసిడెంట్గా ఒక క్లబ్ను ఈరోజు ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ నా పై వాళ్ళని అడుగుతూ కింది వాళ్ళకి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నానండి. అలాగా నా హోమ్ క్లబ్ అయినటువంటి సౌందర్యలహరి హైదరాబాద్, నెక్స్ట్ స్నేహలహరి కపుల్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ స్పెషల్గా చెప్తున్నానంటే తను మా చార్టర్ ట్రెజరర్ అనమాట. నేను 2019లో క్లబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను చార్టర్ ప్రెసిడెంట్ అయితే నువ్వు ఏదైనా చెయ్యగలవు అని చెప్పి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి అలా చెప్పుకుంటారో, వెల్ విషర్స్ అని చెప్పి మనకు ఉంటారు కొంతమంది, అవునా కాదా? ఈ రోజు వరకు కూడా తనకు అప్పటిదాకా నేను ఒక అన్నోన్ పర్సన్, కానీ చార్టర్ ట్రెజరర్గా నాకు పరిచయం అయ్యారు. ఈ రోజు వరకు నాకు అక్కలు లేరండి, అన్నయ్య ఒక చెల్లి, నాకు సొంత అక్కలాగా ప్రతి ఒక్కటి ఇది చెయ్యమ్మా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఈ గోలోక బృందావన లహరి. ఓకే నెక్స్ట్ వచ్చేసి స్నేహలహరి కపుల్స్ అని చెప్పాము. స్నేహలహరి కపుల్స్ వాళ్ళు ఇంకొక క్లబ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది, హైదరాబాద్ రెయిన్బోస్ అని. అలాగా నా జోన్లో 4 క్లబ్స్ ఉండడం జరిగింది. సో ఇంకా నేను ఎక్కువ చెప్పదచ్చు. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నా జోన్లో 3 క్లబ్స్ ఉన్నాయి. ఒకటి రిటైర్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒకరు యువకుడైన ఐటీ ఆఫీసర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒకదానికి వ్యక్తిగా మార్పు చెందిన రాధాదేవిగా ఉన్నారు. ఇలా డైవర్సిఫైడ్ పీపుల్ నా గ్రూప్లో ఉన్నారు. చాలా చక్కగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో దాన్ టు డస్ట్లో 3 క్లబ్లు పాల్గొన్నాయి. అలాగే సీట్స్ దాంట్లో కూడా సీట్ ప్రిపరేషన్లో రాధాదేవి గారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ చేస్తారు. చాలా మంచిగా ప్రతి కార్యక్రమం కూడా కంప్లీట్ చేశారు.
క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, డాండు డస్క్ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా నిర్వహించారు. తర్వాత ఈ 3 జోన్స్లో మీరందరూ యాక్టివ్గా చేసినటువంటి సర్వీసెస్ మేము రికగ్నైజ్ చేసి మీకు అవార్డు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక ఫంక్షన్ ఈరోజు ఏర్పాటు జరిగింది. వాటికి అన్నిటికంటే ముఖ్యమైన ఈరోజు ఇంకా మనకు బహుమానం ఏంటంటే మన కొత్తవాడ రాజేంద్ర గారు రావడం మనకి ఆయన ఇక్కడ రావడం, ఆయన సందేశం మనం వింటే మనకు ఒక పెద్ద బహుమానం. అటువంటి రాజేంద్ర గారి క్రెడెన్షియల్స్ చెప్పవలసిందిగా మన శ్రీనివాస్ గారి. గు అంటే అజ్ఞానం, చీకటి. గు అంటే తొలగించేవాడు గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడే గురువు. అలాంటి ఉత్తమమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన మన రాజేందర్ గారికి మన ముఖ్య అతిథిగా ఉండడం మనకి ఒక అదృష్టంగా మనం భావిస్తున్నాం. వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు 3 ఏప్రిల్ 1970వ సంవత్సరంలో సిద్దిపేట గ్రామంలో జన్మించారు. వారు వాసవి మూవ్మెంట్లో ఒక చాప్టర్ మెంబర్ సిద్దిపేటగా 1997లో జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్గా 2002లో ఉన్నారు. జోన్ చైర్మన్గా 2003 వివిధ పదవులతో డైరెక్టర్, ఎడిషనల్ ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్ ఇన్ వారియస్ కెపాసిటీస్ వర్క్. తర్వాత ప్రెసిడెంట్గా వారు DCI వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వృత్తి రీత్యా మనం ఉపాధ్యాయులు అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తులు. అలాగే వారు వాసవియన్ మూమెంట్లోనే కాకుండా బెస్ట్ టీచర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ పదవిని అలంకరించినందుకు ఆ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు. అలాగే బెస్ట్ సోషల్ వర్కర్గా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి మనం మెడల్ సాధించారు. వారి వివాహం 1993లో ఉంది. వారి భార్య గారి పేరైన శ్రీలత గారు, 2 డాక్టర్స్, బోసారు మ్యారీడ్. ఇది క్లుప్తంగా వారి గురించి. జై వాసవి, జై జై మాత, జై జై మాత. ధన్యవాదాలండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105A, రీజియన్ 9, జోన్ 1, 2 and 3 జోన్ సోషల్ కార్యక్రమానికి సభాధ్యక్షులు, వాసవి క్లబ్ నవనిర్మాణ్ అధ్యక్షుడైనటువంటి మిత్రుడు సతీష్ గారు, అలాగే జోన్ చైర్మన్, జోన్ 1 జోన్ చైర్మన్ డాక్టర్ భాను శిరీష గారు, వారి శ్రీ శేషుల ఉత్సవానికి విచ్చేసిన మీ అందరికీ, అలాగే జోన్ 2 లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు మన ఆంధ్ర బ్యాంక్లో వివిధ హోదాలు పనిచేసి లక్ష్మీ విజయం పేరు మీద ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న వారు మీకు కూడా. అలాగే జోన్ 3 జోన్ చైర్పర్సన్ పుల్ల భారతి గారు, భారతి కుమార్ వైభవం పేరు మీద చేసినటువంటి ఈ 3 జోన్ చైర్పర్సన్లకు, చైర్మన్లకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మరి అలాగే రీజన్ సెక్రటరీ అయినటువంటి మరి పప్పిశెట్టి లక్ష్మీప్రియ గారు, అలాగే మరి 105లో మీకు అందరికీ తెలుసు రిజియన్ చైర్పర్సన్ తర్వాత వేరే హోదాలు వారి వ్యక్తిత్వాన్ని బట్టి కేటాయించబడుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పచ్చిపులుసు శ్రీనివాస్ గారు మనకు డిస్ట్రిక్ట్ జాబ్ మేళ ఇన్ఛార్జిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారి ఈ వేదికలో ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మరి జోన్ సోషల్లో మరి కొద్దిసేపట్లో మీరు చేసిన కార్యక్రమాలకు అవార్డులు అందుకోబోతున్నటువంటి సౌందర్య మరి అధ్యక్షురాలు నాలం జ్యోతి అంబిక గారు, నెక్స్ట్ స్నేహలారి మరి అధ్యక్షులు రేణుక గారు, వాసవి కిసెడ్ కాసపల్లి రేణుక గారు, అలాగే ఈ గోలోక బృందావనం మరి అధ్యక్షులు పద్మిని గారు, అలాగే విజయం మియాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షులు రాధాదేవి గారు, మరి అలాగే మయూర్ నగర్ మరి అధ్యక్షులు తిరుపన్న గారు, అలాగే SSE అలైట్ అధ్యక్షులు గుంటూరి రాజకుమార్ గారు,
మీ యొక్క యాంకరింగ్ చాలా బాగుందండి. ఫ్యూచర్లో మీరు మంచి లీడర్ కావాలని కోరుతా ఉన్నాం. అలాగే మరి వాసవి కపుల్స్ నవనిర్మాణ కపుల్స్ ఇంతకుముందే మరి పేరు సతీష్ గారు, వారి అసలు పేరు సత్యలింగం గారు. మరి అలాగే భవానీ వీరగూడ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు. మీరు అందరికి ఒక్కసారి గట్టి చెప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2. మరి వేదికపై ఆశించినటువంటి ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి వివిధ హోదాల్లో మీ క్లబ్బుల్లో పనిచేస్తున్నటువంటి సెక్రటరీస్, ట్రెజరర్స్, ఈసీ మెంబర్స్, శ్రేయోభిలాషులు, మరి ఈ జోన్ సెకండ్ల మిత్రులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈనాటి మన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నగరేశ్వర స్వామి సన్నిధిలో ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్న ఈ జోన్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. 29 సెప్టెంబర్కు ఒక ప్రత్యేక దినం ఉంది. తెలుసా అంటే వరకు ఈరోజు స్పెషల్ డే ఉంది. ఎవరా ఈరోజు ప్రత్యేకమైన డే ఉంది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. వరల్డ్ హార్ట్ డే, హృదయ దినోత్సవం, ప్రపంచ హృదయ దినోత్సవం. మన హృదయం బాగుంటేనే అన్ని పనులు సక్రమంగా ఉంటాయి. అలాంటి రోజును మరి సెలెక్ట్ చేసి వెరీ గుడ్ బాగా మరి రాజు బాబు మీ పేరు వేదశ్రీ శుభ్ర. ఎందుకంటే మరి ఇప్పుడు తెలుస్తుంది, ఒక ఇల్లాలు చదువుకుంటే ఒక పిల్లలు ఎంత అభివృద్ధి పొందుతారని మరి అబ్బాయి నిరూపించారు గట్టి చెప్పలతో. మరి ఎందుకంటే ఎంతమంది ఉన్నాను మరి ఈరోజు స్పెషల్ డే గురించి వరల్డ్ హార్ట్ డే అంటే చెప్పడం జరిగింది. కంగ్రాచులేషన్స్. ఓకే కనకాల గారు, ఎందుకంటే ప్రతి విషయం మీద ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతారు. మరి మీ అబ్బాయి ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతారని ఈ మరి శ్రీమాత సన్నిధిలో అంటే ప్రతి డే గురించి ప్రతిరోజు కూడా మనం వాటిలో చెప్తారు. ఈరోజు అన్ని పనులు చేసుకున్న తర్వాత పడుకున్న తర్వాత తెల్లవారి లేస్తే అది ఒక పండుగ రోజు. మనం తెల్లవారు లేస్తే నిద్ర లేస్తే అబ్బా నేను బతికే ఉన్నాను అనే సందర్భంలో మరి అలాంటి పరిస్థితిలో అలా ఉండాలంటే ఆరోగ్యం సహకరించాలి. మరి అన్నిటికంటే తెలుసు, అన్ని అవయవాల కంటే ఒక హృదయం, గుండె అనేది ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మీకు అందరికీ తెలుసు. ఆ గుండె సక్రమంగా పనిచేయాలంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు మీ యొక్క ఆయుష్ పెంచుతుంది. మీరు చేసే సేవా కార్యక్రమాలు మన ఆయుష్ వృద్ధి చేస్తుంది. అలాంటి సేవా కార్యక్రమం చేస్తూ 10 మందికి మరి సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వాసవ్యం ఏసీ గుప్తా గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, జాతిపిత మహాత్మా గాంధీ గారు జన్మించిన జాతి మనది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసినటువంటి కులంలో పుట్టినటువంటి, ఉమ్మడి కులంలో పుట్టినటువంటి, వైశ్య కులం పుట్టినటువంటి మరి కులం అనేది. అలాగే మరి మీకు తెలుసు, కోటి జన్మలెత్తినా కూడా కోమటిగా పుట్టడం మనందరికీ గర్వకారణం. అలాగే వాసవి క్లబ్ ద్వారా సేవ చేస్తున్న మీ అందరికీ మరొకసారి అభినందనలు. గట్టి చప్పట్లతో మనం అభినందనలు తెలియజేస్తున్నాం. మరి నీరు అనేది పారుతుంటేనే శుద్ధి అవుతుంది. నీరు నిలిస్తే అది మురికి కాలువగా మారుతుంది. మరి అలాగే ధ్యానం చేస్తే మనసు శుద్ధి అవుతుంది. ధ్యానం చేస్తే మనసు శుద్ధి అవుతుంది. అలాగే మనం సంపాదించే దానిలో కొంత భాగం దానం చేస్తే ఆ సంపాదనకు శుద్ధి అవుతుంది. అందుకే మనందరూ కూడా మన రక్తంలో ఈ దాన గుణము అనేది కలిగి ఉందని మీ అందరికీ తెలుసు. మరి ఎక్కడైనా ఇలాంటి దేవాలయాలు అభివృద్ధి చెందాలన్నా, ఆశ్రమాలు అభివృద్ధి చెందాలన్నా, హోమాలు జరగాలన్నా, యజ్ఞాలు జరగాలన్నా మన పాత్ర లేదే, వైష్ణవుని యొక్క పాత్ర లేదే ఎక్కడ కూడా జరగదు. మీకు అందరికీ తెలిసిందే. నిన్నటి వరకు వినాయక నవరాత్రోత్సవాలు మీరు ఘనంగా జరుపుకున్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడా వారి ఉన్న స్థాయిలో ఏదో రకంగా వారి సంపాదనలో కొంత మట్టుకు దానం చేస్తేనే యొక్క
ఫుల్ ఎనర్జీ తోటి డబుల్ ఎనర్జీ తోటి చేయడానికన్నా ఆగే అందుకే మళ్ళీ పిలిచాను. రీజనల్ సెక్రటరీ సార్ రండి. సీరియల్ బ్యానర్ వెనకాలనే ఉండాలి అందరూ. కమ్ స్నేహదారి కపుల్స్ గో సంరక్షణతో ముందుకు వస్తున్నారు. పర్యావరణాన్ని గోవు వాటి ఉత్పత్తులు వాడాలని ప్రోత్సహించడంలో ముందుగా వాళ్ళ ఉద్దేశం. క్యాన్సర్, హెడేక్, మైగ్రేన్ వీటన్నిటిని మన గో ఉత్పత్తులతో కూడా నివారించవచ్చని దీని ఉద్దేశం. ఎక్కడ గోవు సంతోషిస్తుందో అక్కడ మీరేంతో సంతోషిస్తారు. ఎక్కడ గోవు దుఃఖపడుతుందో అది నిజమైన నశించుకుంటారు. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ మరియు దాని బంధింప నుడిగిపోతే పటదలంబునకను మీరు వారి కడుపు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. శివార్పణకం పటభక్త సాయి కడుపు ఉడిగిపోతా అన్నారు. కాబట్టి గోవు అంతా గొప్ప గోవు. అందుకే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శాంతి మంత్రం. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలి. మీరు ఎవరు పాడైపోతే అక్కర్లేదా అంటారు. చాగండి గారి హౌస్ గార్డెన్స్ ఇవన్నీ ఉండకూడదని మనం ఎన్నో రకాలుగా చేస్తున్నాం కదండి. ఇది నిత్యం గోవు బ్రాహ్మణుడు అందరి కష్టాలు గట్టెక్కాలని ప్రోడక్ట్ కూడా తెచ్చారండి. ఒకసారి మీకు అవేర్నెస్ కోసం సెక్రటరీ గారు బ్రాహ్మణులందరూ కలిసి అద్భుతమైన సత్రయాగం చేశారు. ఎంత కష్టపడి వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ద్రవ్యాన్నంతటినీ కూడా తీసి సత్రయాగం చేసి ఎప్పుడు గోదావరి సుఖినో భవంతు. అటువంటి గోవు గోత్రము సాక్షాత్ లక్ష్మీస్త్రం. 5 స్థానంలో గోపుష్టం అంటే మహాలక్ష్మి ఉంటుంది. అక్కడ 6వ స్థానంలో లక్ష్మీ క్యాన్సర్ మహానుభావుడు గోవుని రక్షించవలసినటువంటి అవసరం ఎంత నేచురల్ కౌ ప్రోడక్ట్. ఆవు ఉత్పత్తులండి సున్నిపిండి. ఇక్కడ మా స్నేహితుడి కపుల్స్ వాళ్ళ సెక్రటరీ సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నో ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. జయవాసవి మీరు కొంచెం చిన్నగా డిస్కషన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా చేస్తారండి కాబట్టి ఎక్స్ట్రాగా క్లాస్ కొడతారండి. సో వీళ్ళకి మనం ఇంకో అవార్డు కూడా ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వచ్చిన కొత్తలోనే వాళ్ళు తెలుసుకుంటూ ఇంకో క్లబ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అందుకని వీళ్ళకి మనం న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ అవార్డు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంగ్రాట్స్ స్నేహలహరి మేడం. సో స్నేహలహరి కపుల్స్ అండి టాలెంట్ ఆఫ్ ఈవెంట్ తో పాటు ఇంకా ఎక్స్ట్రా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ అవార్డు కూడా వీళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చప్పట్లు కోరుచున్నాము. జై వాసవి. ప్యానెల్ ప్రెజెంటేషన్ తోటి మన ముందుకు వస్తున్నారు.
అనుకుంటున్నారు? మహిళలకు అవకాశం ఇస్తే అంత విషయంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా సౌందర్య గారి క్లబ్ అండి. లీవ్ హెల్దీ లీవ్ లాంగ్ అని క్లుప్తంగా ఉంది, బాగుంది. మన క్లబ్ మెంబర్స్ కావచ్చు, కావాల్సిన శ్రీవారి నిలవండి కళ్యాణి గారు, ప్రెసిడెంట్ జ్యోతి గారు. నెక్స్ట్ మా క్లబ్ లో ఉన్న ప్రతి మెంబర్ కూడా ఒక బెస్ట్ వాసన లేదండి. కాకపోతే అంతమందికి ఇవ్వలేం కదా బెస్ట్ వాసన వేసి, కొంతమందికే ఇస్తాము. అలాగా నెక్స్ట్ యాక్టివ్ వాసన మాకు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి గారు. సో తిను కూడా మాకు బెస్ట్ వాసన. స్మైల్ ప్లీజ్. దీని తర్వాత ఈ ప్రెజెంటేషన్ చాలా చిన్నది కానీ ఐకమత్యం దేశానికి బలం అంటూ ముందుకు వస్తున్నారు గోలోక బృందారి వాళ్ళు. ఐకమత్యం యూనిటీ ఇన్ డైవర్సిటీ లైఫ్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన గణపతి ఎక్కడ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మన వాళ్ళు సింపుల్ గా చేస్తున్నారు, కానీ దాంట్లో చాలా మీనింగ్ ఉంది. యూనిటీ స్ట్రెంగ్త్ అని. ఇప్పుడు యూనిటీ ఉంటేనే కదండి అన్ని అవసరం. ఇద్దరు సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్ టి పద్మిని గారికి అవార్డు ఇప్పుడే బహుకరించాము. నెక్స్ట్ వచ్చేసి మన బెస్ట్ సెక్రటరీ శివరామకృష్ణ. ఎవరైనా శివరామకృష్ణ వాళ్ళ బాబండి అమ్మ ఇన్ని సేవా ప్రోగ్రామ్స్ చేస్తుంటే సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆమె ఉత్సాహానికి అదే నిదర్శనం. ఈ గోలోక బృందావన లహరి వాసవి చేయూత కింద మొన్న విజయవాడలో వరదలు వచ్చాయి, అందరికీ తెలుసు కదా విషయం. అప్పుడు ప్రతి ఒక్క క్లబ్ వాసవిగా కోరుచున్నాము. ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ జాయిన్. క్లబ్ నేమ్ విజయం మియాపూర్. మీరు చెప్పండి. రాజారావు గారు ఉన్నారా? చాలా ఘనంగా చేసుకుంటారు. కాకపోతే ఆ వినాయక
గ్రాండ్గా చేసుకుని దాన్ని మంచిగా నిమజ్జనం చేస్తే దాంట్లో ఉన్న జలచరాలు కానీ ఏదైనా సరే చాలా బాగుంటాయి. ఆ థీమ్ తర్వాత ప్రకృతిలోని పూలను వాడదాం, ప్లాస్టిక్ పూలను నిషేధిద్దాం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పూలు అయ్యి అలా అందంగా కనబడతాయి కానీ మంచి పువ్వు ప్రకృతిలో పూజ చేస్తే ఆ దేవుడు సంతోషిస్తాడు, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తర్వాత ఏంటంటే మామిడి తోరణాలు కడదాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. మామిడి తోరణాలు మన గుమ్మానికి కట్టుకుంటే అది కొంచెం పక్క పెట్టండి, అది చేతిలో కొంచెం పక్క జరుగుతుంది. రాధాదేవి గారికి డైనమిక్ ప్రెసిడెంట్ అవార్డు 1 2 1 2 3. భానుశ్రీ బెస్ట్ డైనమిక్ అవ్వడానికి కారణం సుబ్బారావు గారు కూడా ఉన్నారు అని నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చింది. సరే అది ఫోటోలు తీయాలి సార్ తొందరగా. ఇంకా సెక్రటరీ ట్రెజరర్లకు కూడా మూమెంట్ బ్యానర్ కూడా పడాలి. యువత సోషల్లో ఇచ్చినట్టు బ్యానర్ ఇక్కడ వేయండి. సార్ ఫోటోలకు కూడా టైమర్ పెడతాను. ఇంకా ఒక నిమిషం థీమ్ చెప్పలేదు నాకు సార్. మీ థీమ్ ఏంటి? పాట చెప్పండి వెనకాల. ఆరోగ్యమే మహాభాగ్యం. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానం అంటే శరీరం కాకపోతే మనసు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. సంపూర్ణ ఆరోగ్యం మార్పులు రావాలనే ఉద్దేశంతో మన లైఫ్ స్టైల్ అనే కొత్త అంశాన్ని కావాలి సార్. ఫోటోలు తీయాలి సార్. మెమోటోస్ వీడియో చేసుకోవాలి సార్. సార్ మెమోటోస్ అయిపోయినా వనితా లింగంపల్లి పాట చెట్లు. జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఉంది చెట్టు గురించి. ఏ పాట చెప్పాలి? జంట గారి పాట చెప్పండి. సినిమా పేరు చెప్తే సినిమా ఏంటంటే సార్ కానీ సార్ వస్తుంది. రాజ్కుమార్ ఏది మళ్ళీ వైట్ కదా వండి సార్ చాలు.
వస్తాయి. హ్యాపీకే బ్యాగ్ ఇచ్చాయి. పర్యావరణాన్ని రక్షించండి అన్నది చాలా బాగుంది. ఇవన్నింటిలో కూడా ఆరోగ్యం మహాభాగ్యం జరుగుతుంది. అది కూడా చెప్పండి వర్తిస్తుందండి. చాలా బాగా వెరీ నైస్. చూడండి, ఇటు చూడండి. సంతోష్ వీరన్న అన్ని కార్యక్రమంలో కూడా చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే వచ్చారు శిరీష్ గారు, మాకు టైమర్ పెట్టారు. ఎప్పటికీ ఇలాగే క్లబ్లో ముందుకు రావాలి. వృక్షో రక్షితి రక్షిత అని అన్నారు. కరెక్టేనండి. అంటే అలా చూపించేసరికి మేడ్ ఇన్ ఇండియా అంటే వృక్షో రక్షిత అనగానే వెంటనే చెట్లు వాటి దగ్గరికి వెళ్ళిపోతామంటే మేడ్ ఇన్ ఇండియా స్టార్ట్అప్స్ అవన్నీ ఎంకరేజ్ చేయడం కూడా సెంట్రల్ నుంచి కూడా మేడ్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదే దీంట్లో మేము కూడా ఒక బ్యానర్ ప్రెజెంటేషన్ చేద్దాం అనుకున్నాం. అదే మేడ్ ఇన్ ఇండియా. మనం చూస్తే ఇవాళ రేపు స్టార్ట్అప్ కంపెనీ చాలా వచ్చినాయండి. ట్విట్టర్ అని, ఇంకా స్కైప్ అని, చాలా స్టార్ట్అప్ కంపెనీస్, పెద్ద పెద్ద సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఆ స్టార్ట్అప్ కంపెనీస్ కొనుక్కొని మరి మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో చాలా భాగస్వామ్యం చేశాయి. అదే థీమ్తో మేము కూడా ఈ థీమ్ ఎంచుకోవడం జరిగింది. సో ఎనీ కంపెనీ దట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా మీన్స్ మేడ్ ఇన్ ఇండియా. అదే మా థీమ్. థ్యాంక్ యూ. లాంగ్ నుంచి తీసుకో, ఏం కాదు. సూపర్.
చూడండి. సుప్రియ గారు షాప్లో కప్పున్నారు. పాపం సీట్ మాస్టర్ తన ముందు సహాయాన్ని మొత్తం ఇక్కడంతా మర్చిపోయారు. ఎందుకంటే తనకు సన్మానం జరిగింది కాబట్టి వెంకట్ గారికి సన్మానం. సరిగ్గా పెట్టుకోండి. మంచి ప్రొటెక్షన్ పెట్టాలండి. ఆ రకంగా మేము ఈ ప్రొటెక్షన్ చాలా ఉత్సాహంగా ఉంటున్నాం. చాలా నాలెడ్జ్ కూడా చెప్పుకోవాలి. విష్ణు గారు మా కృషి కార్యక్రమాలు కూడా ధైర్యంగా విష్ణు గారండి కృషి కార్యక్రమంలో కూడా ఆయన ఉన్నతమైన వ్యక్తి, మంచి ఆలోచన భావాలు ఉన్నవాళ్ళు, ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు తీసుకెళ్ళి అంతా ఉన్నవాళ్ళు. అయిపోయిందా? మళ్ళీ తిరగాలిగా మీరు. వచ్చి మీ సేవలు మీరు చేస్తున్నారంటే అమ్మవారి భక్తి ఏ విధంగా ఉందో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెలుస్తుంది. రికార్డు బుక్ ఉందండి. రికార్డు బుక్ దయచేసి ప్రతి కార్యక్రమానికి మాకు ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండి సహాయ సహకారాలు బాగా బెస్ట్ సూపర్ బెస్ట్ ప్రెసిడెంట్. చాలా సేవలు చేశారు. ఇప్పటికి
సుబ్బారావు పైకి రావాలి. బ్లడ్ డొనేట్ చేశారు భవానీ మీడియం కూడా క్లబ్ని. భవానీ మీడియం కూడా క్లబ్ క్లబ్ స్పాన్సర్ చేసినందుకు బెస్ట్ అవార్డు. సూపర్ ప్రెసిడెంట్ సూపర్ సెక్రటరీ శరణ్య గారు. రాజీమాన్ కపూర్ సూపర్ సెక్రటరీ శరణ్య గారు చాలా మంచిగా సేవలు చేశారు. ఇలాగే ముందుకెళ్ళాలి. గారు నవనిర్మాణ కపల్ ఎప్పటికీ ఇలాగే సేవలు అందించారు. జయవాసవి మా పేరు పెట్టుకున్నందుకు క్లాస్ కొట్టండి. ఎప్పటికీ ఇలాగే సేవలు అందించండి. కాబట్టి ముందుకు వెళ్ళిపోండి. బెస్ట్ వాసన కబుల్ భవానీ గారు ఎప్పటికీ ఇలాగే ముందుకెళ్ళాలి. ఇష్టం ఏదైనా పెట్టండి. నేను అదే చెప్తున్నాను ఇందాక. అందుకే పొద్దున వాళ్ళు భవానీ మీనా కూడా మురగాల శ్రీనివాస్ గారు చాలా మంచి కొత్తగా వచ్చిన న్యూట్ల పైన చాలా మంచిగా సేవ చేశారు. బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు భవానీ మీనా కూడా శ్రీనివాస్ గారు. బెస్ట్ ప్రెసిడెంట్ సంజయ్ రాణి గారు. బెస్ట్ లీడర్షిప్ అవార్డు న్యూగా వచ్చిన వాళ్ళు వాటికి వెళ్ళారు. ఇంకా మీటింగ్స్ కూడా చాలా బాగా అటెండ్ అయ్యారు.
బెస్ట్ బ్యానర్ సెలబ్రేషన్ అవార్డు వనితా క్లబ్ వినియోగపల్లి. నవనిర్మాణ కపుల్ సైన్స్ రికార్డ్ అవార్డు. అవార్డు పట్టుకొని చాలా జై వాసవేండి. వాసవి వనితా క్లబ్ వినియోగపల్లి. వనిత నవనిర్మాణ కపుల్ అదినగూడ రికార్డ్ బెస్ట్ రికార్డ్ అవార్డు. సత్యలింగం కదా మా బాబు కింద పడి అడ్డు పడిచేసి చూపిస్తాను నేను. గోకుల శ్రీనికేష్ రావాల్సిందిగా కోరుచున్నాము. స్టేజ్ పైకి గోకుల శ్రీనికేష్ చూపిస్తున్నాము. అందరూ క్లాస్ ఒక్కసారి క్లాస్. వాడి పేరే తీసుకున్నాడు గోకుల్. వాడి పేరే వచ్చింది. ఒక్కసారి క్లాస్ పెట్టండి. వచ్చినప్పటి నుంచి లక్కిడికి పేర్లు రాయడానికి వచ్చారు వీళ్ళు. చాలా మంచి ఇనిషియేటివ్. ఓకే, గోర్ సంరక్షణ ఇది మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించింది. సో వీళ్ళు చాలా ఇనిషియేటివ్కి మనందరం అర్చన ద్వారాలతో క్లాప్స్ కొడదాం. కౌ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళు ప్లే కార్డ్స్ తో కానీ ఆ ఉత్పత్తులతో కానీ చాలా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేశారు. మధ్యలో కవితలు మా ట్రెజరర్ కమలా గారు ఎన్నో కవిత్వాలు చెప్తారు. నేను జెడ్సీ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా నా పైన ఒక కవిత కూడా రాశారు. సో ఈరోజు మన జోన్ 1లో బెస్ట్ రికార్డ్ బుక్ వచ్చేసి స్నేహలహరి కపుల్స్ అంటే ఇది కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. మా క్లబ్ లో ఇంకో అవార్డు అండి సౌందర్య లహరి హైదరాబాద్ అయినటువంటి మా క్లబ్ లో ఇంకొక అవార్డు సూపర్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ అవార్డు ప్రెసెంటెడ్ టు వాసవి కోట కృష్ణయ్య గారు. వాసవి క్లబ్ సౌందర్య లహరి మా నాన్నగారు మా క్లబ్ యొక్క పాస్ట్ ప్రెసిడెంట్. ఊర్లో ఉంటారు కానీ ఇప్పుడు రావడానికి కుదరలేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే మా నాన్నగారు ఎలా ఉన్నారో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చును. మా నాన్నగారికి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న బహుమానం అండి సూపర్ బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్. రండి రాజు రావాలి ఒకసారి సార్కి మన వాళ్ళందరూ వచ్చిందారా? ఇచ్చు మేము లక్ష్మణ గారికి మనసా వాచ కరుణ కృతజ్ఞత చెప్తున్నాము. ఎందుకంటే మా ముందు నడిపించే కాదు మా తప్పులు తగ్గించి అన్ని ముందు మమ్మల్ని కరెక్ట్ దారిలో వెళ్ళేలాగా
భారతి గారు కుమార్ గారు రావాలి. వాళ్ళ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక్కసారి జయవాసవి వినిపిస్తుందా? కనిపిస్తుందా? అవునా? ఒక నలుగురు వచ్చి అటు నిల్చొని గ్రూప్ ఫోటోకు చాలా అరుదుగా దొరికే అవకాశం. గొప్ప వాళ్ళతో ఫోటో తీయడం అనేది మీరందరూ గొప్ప వాళ్ళు. సో మీలో ఒక నలుగురు సెలెక్ట్ చేసుకొని ఫోటో దిగుతున్నట్ట. సో ఒక నలుగురు వచ్చేయండి ఫాస్ట్ గా. ఇంత బిస్కెట్ ఎక్కడ దొరకదు. లాస్ట్ టైం పడిపోయిన వాళ్ళకే వస్తుందంట. ఎవరు పడిపోతారు చూడండి. ఒక్కసారి ఒక్క నిమిషం అర్థమైందా? మొత్తం మీద మీరందరూ గొప్ప వాళ్ళు. అందులో ఒక నలుగురు వచ్చి మాకు ఫోటో దిగే అవకాశం మీరు వచ్చేసారు కదా, అక్కడ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Media partners by J. Arya Vaishya Seva Samiti, Human Rights Public Protection Service, NTL Student Foundation, Telangana Arya Vaishya Samiti. T6 TV News ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.